జనంలోకి సారు, మరోవైపు సీఎం టూరు. ఒకే రోజు తెలంగాణ, అందులోనూ ఉత్తర తెలంగాణలో జరగబోయే రెండు బిగ్ పొలిటికల్ ఈవెంట్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. రేవంత్ ఒకవైపు, కేసీఆర్ మరోవైపు విమర్శనాస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ మండే హీటెక్కిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. హాట్ సమ్మర్ లో అంతే హాట్ గా సాగుతున్న పాలిటిక్స్ ఇవాళ జరిగే ముఖ్య నేతల సమావేశాలతో మరింత హీటెక్కే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ ఒకే రోజు రెండు వేర్వేరు సభల్లో పాల్గొనబోతున్నారు. అయితే ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ ఇవాళ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం రేవంత్ ముందుగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4:20 మేడిగడ్డకు చేరుకోనున్న సీఎం మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శిస్తారు. అక్కడ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు మరమ్మతు పనులపై చర్చిస్తారు. ఆ తర్వాత కాటారం మండలం నస్తూరుపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. తన పర్యటనలో సీఎం రేవంత్ కేసీఆర్, బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలోనే గులాబీ బాస్ ను రేవంత్ టార్గెట్ చేయొచ్చనే చర్చ జరుగుతుంది. రేవంత్ టూర్ ఇలా ఉంటే, దాదాపు ఏడాది తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. గతేడాది బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొన్న కేసీఆర్ ఆ తర్వాత మళ్లీ జనంలోకి రాలేదు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సభ కోసం జగిత్యాలకు వస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ రకమైన విమర్శలు చేస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం పదవీకాలం సగం పూర్తి కావడంతో ఇక కేసీఆర్ జనంలోనే ఉంటారని బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోంది. దీంతో ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ పెంచేలా కేసీఆర్ ప్రసంగం ఉంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ తో పాటు తెలంగాణలో బలమైన రాజకీయ పార్టీగా మారుతున్న బీజేపీని కూడా కేసీఆర్ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. అటు సీఎం రేవంత్, ఇటు కేసీఆర్ తమ ప్రసంగాల్లో మాటల దాడి పెంచితే రాజకీయం మరో లెవెల్కి వెళ్లడం ఖాయం.